ముందుగా మనందరి గురువు గారు అయినటువంటి డాక్టర్ బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గారికి, అలాగే స్పిరిచువల్ టాబ్లెట్స్ రీసెర్చ్ ఫౌండర్ అయినటువంటి డాక్టర్ జీకే గారికి, అలాగే పరమ గురు మండలికి, నా తల్లిదండ్రులకి, నా కుటుంబ సభ్యులకి, ఇక్కడ ఉన్నటువంటి మీ అందరికీ కూడా నేను నా ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటున్నా అండి. ఇవాళ నేను చెప్పబోయే టాపిక్ ఏంటంటే చాలకుడు నుండి శాసనం. అంటే చాలకుడు అంటే ఒక భూమి మీదకి వచ్చిన తర్వాత మనం అనేక రకాలైనటువంటి కష్టాలు అనుభవిస్తున్నప్పుడు ఏం చేయాలో దిక్కు తోచని పరిస్థితుల్లో అటు ఇటు తిరుగుతూ ఉండే ఆ స్థితిని చాలకుడు స్థితి అంటారు. శాసనుడు అంటే అంతటి జ్ఞానాన్ని పూర్తిగా నేర్చుకొని దాన్ని ఇతరులకి బోధించి వాళ్ళ మాటే మంత్రంగా తయారయ్యే విధంగా ఆ ఆ పొజిషన్కి వచ్చేదాన్ని శాసనుడు అంటారు అనమాట. అంటే వాళ్ళ నోట్లోంచి ఒక మాట వచ్చినా గానీ అది కొన్ని వేల మంది లక్షల మంది పాటించేటంత పొజిషన్ కి చేరుకుంటారనమాట. అది శాసనుడు స్థితి అంటారు. అంటే ఇప్పుడు మనము ఒక ఏమీ తెలియని ఒక స్థితి నుంచి ఆ స్థితి వరకు ఒక మానవుడి యొక్క ఆత్మ యొక్క ప్రయాణాన్ని మనం ఇక్కడ చెప్పుకుంటాం అనమాట. ఇప్పుడు ఒక మనిషి యొక్క ఆత్మ ప్రయాణాన్ని, ఆత్మలో వివిధ రకాలైనటువంటి దశల్ని మనం ఇప్పుడు చెప్పుకుంటాం అన్నమాట. చాలకుడు అంటే ఏంటంటే ఇందులో 6 స్టేజెస్ ఉంటాయండి. 1 చాలకుడు, 2 శ్రవణుడు, 3 గ్రాహకుడు, 4 సాధకుడు, 5 బోధకుడు, 6 శాసనుడు అన్నమాట. ఇట్లా రకరకాలైనటువంటి దశల్లో రకరకాలైనటువంటి జ్ఞానాన్ని నేర్చుకుంటూ చివరికి శాసనుడు అనేటువంటి స్థితికి ఒక మనిషి ఆధ్యాత్మికంగా ఎలా ఉన్నత స్థితికి వెళ్తారనేది ఇవాళ మనం తెలుసుకుందామండి. ఫస్ట్ దశ ఏంటంటే చాలకుడు అన్నమాట. అసలు మొట్టమొదట ఒక మానవుడు ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత ఇది ఆ ఖనిజ సామ్రాజ్యం, వృక్ష సామ్రాజ్యం, జంతు సామ్రాజ్యం ఇట్లా ఇవన్నీ దాటుకుని తర్వాత మనుష్య సామ్రాజ్యంలోకి అడుగు పెడతాం అనమాట మనం. అయితే ఏంటంటే తొలి దశల్లో ఏంటంటే మనం జంతు సామ్రాజ్యం నుంచి ఇక్కడికి వస్తాం కాబట్టి మనకి ఇంకా ఆ లక్షణాలే ఉంటాయి మనలో కొంతవరకు కూడా. మనకు కావాల్సింది ఏదైనా ఇతరుల నుంచి తీసుకోవాలి, ఇతరుల నుంచి లాక్కోవాలని, హింసించేలా తీసుకోవాలి, అలాంటి స్థితిలోనే ఉంటారనమాట చాలా మంది. మొట్టమొదటి జన్మలు బాలాత్మ, శైశవాత్మ ఇలాంటివి. తొలి జన్మల్లో ఏంటంటే ఇట్లాగే ఉంటాడు అనమాట. ఒక మనిషి ప్రవర్తన జంతువుల ప్రవర్తన లాగానే ఉంటుందన్నమాట. తర్వాత వాళ్ళు నిదానంగా మారుతూ ఉంటారు. అట్లాగా ఆ చాలకుడు స్థితిలో ఏంటంటే వీళ్ళు నేను నా భార్య లేదా నేను నా భర్త, నేను నా కుటుంబం, మా వరకు మేము బాగుంటే చాలు అనుకుంటూ ఉదయం నిద్రలేస్తే గనక ఒక తినటము, వండుకోవటము, తినటము, నిద్రపోవటము, ఈ మైదునము, పిల్లల్ని కంటము, వాళ్ళని పెంచటము, వాళ్ళ కోసం ఏదో ఒకటి చేయటము, అవసరమైతే ఎదుటి మనిషిని హింసించైనా కానీ చంపైనా కానీ వాళ్ళకి కావాల్సినవి వాళ్ళు తెచ్చుకొని లాక్కొని అలాంటి స్థితుల్లో ఉంటదన్నమాట తొలి మానవ జన్మలన్నీ కూడా. అట్లాంటి స్థితుల్లో ఏంటంటే వాళ్ళు కేవలం వాళ్ళ గురించి మాత్రమే వాళ్ళు ఆలోచించుకుంటూ ఉంటారు అనమాట. ఇంకా ఆ తర్వాత నుంచి ఏం చేస్తారంటే వాళ్ళు ఇరుగు పొరుగు ఉంటారు కదా మనకి, వాళ్ళకి ఏదన్నా అవసరానికి సహాయం చేద్దాము అనుకుంటారు. ఎందుకంటే వాళ్ళకి కనుక మనం సహాయం చేస్తే మనం కష్టాల్లో ఉన్నప్పుడు మళ్ళీ తిరిగి వాళ్ళు మనకు సహాయం చేస్తారనే ఉద్దేశంతో వాళ్ళకి ఏదైనా సహాయం చేద్దాము అనుకుంటా ఉంటారనమాట. అట్లాగా నేను నెమ్మదిగా ఇతరులకు అనేది సహాయం చేయడం మొదలు పెడతారనమాట వాళ్ళు. ఆ తర్వాత కొంతకాలానికి ఏంటంటే ఈ సహాయం చేసే స్థితుల్లోనే వాళ్ళ నుంచి ఏమి ఆశించకుండా మన దగ్గర నుండి ఎవరికన్నా కొంతమందికి ఇద్దాము, దానం చేద్దాము, ఇలాంటి స్థితుల్లాగా నిదానంగా వాళ్ళు ఎదుగుతూ ఉంటారు. అయితే ఏమవుతుందంటే మొట్టమొదటి దశల్లో వీళ్ళు ఇతరులని హింసించడం వలన, ఇతర తోటి మానవుల్ని హింసించడం కానివ్వండి, లేదా ఇతర జంతుజాలాలని హింసించడం వలన కానివ్వండి, వాటి యొక్క ఫలితాలని అందుకునే స్థితి వీళ్ళకి వచ్చినప్పుడు ఏమవుతుందంటే విపరీతమైనటువంటి కష్టాలు వస్తాయి అన్నమాట వీళ్ళకి. అవి తట్టుకోలేని విధంగా, అవి మన యొక్క శరీరంలో అనారోగ్య సమస్యలు కావచ్చు, లేకపోతే ఒక ఆర్థిక పరమైన సమస్యలు కావచ్చు, ఉద్యోగం పోవటం కానీ, వ్యాపారంలో నష్టం రావటం కానివ్వండి, కుటుంబ సభ్యులతోటి కలహాలు కానివ్వండి, సాంఘిక పరంగా సమస్యలు కానివ్వండి, బయట అందరితోటి ఆఫీసులో బాస్తో కానీ ఇట్లా రకరకాలైనటువంటి సమస్యలు వచ్చి అవి వాళ్ళకి తీర్చుకోలేని విధంగా, తట్టుకోలేని విధంగా ఉంటాయి అన్నమాట ఆ కష్టాలు. అలాంటి కష్టాలు వచ్చినప్పుడు ఏంటంటే వాళ్ళకి ఏం చేయాలో తెలియక ఎక్కడైనా 10 నిమిషాలు ఎక్కడికైనా వెళ్తే మనశ్శాంతిగా ఉంటామేమో అనే ఆలోచనలోకి వస్తారనమాట. అలా ఎక్కడికి వెళ్తే మనకు మనశ్శాంతి దొరుకుద్ది అని ఆలోచించుకునేటప్పుడు ఏంటంటే
కొన్ని సినిమాలని, కాలక్షేపాలన్నీ అయిపోయినా గానీ, ఎక్కడ గూడా వాళ్ళకి మనశ్శాంతి అనేది దొరక్క, చివరికేంటంటే ఆధ్యాత్మికత వైపు వస్తారనమాట వాళ్ళు. ఎప్పుడైతే మనకి విపరీతమైనటువంటి కష్టాలొస్తాయో, అప్పుడు మనం ఆధ్యాత్మికత వైపుకి వస్తామనమాట. అట్లా వచ్చినప్పుడు ఇప్పుడంటే మనకన్నీ ఫోనుల్లోనే వస్తున్నాయి. అంతకుముందేందంటే, పురాణ కాలక్షేపం అని గాని, ప్రవచనాలని గాని, ఇట్లా ఏయ్యో ఒకటి వింటూ వినటానికి వెళ్తారనమాట. అంటే ఇప్పుడైనా గాని మనం ఫోన్‌లో అలాంటివి పెట్టుకొని వింటానే ఉంటాము. మనకి ఆ జ్ఞానం తెలుసుకునే దశకొచ్చేసరికేంటంటే. అప్పటి వరకు కాలక్షేపానికి సంబంధించినయి టీవీల్లో, ఫోనుల్లో చూసినా గాని, ఒక స్థితికొచ్చిన తర్వాత స్పిరిచువల్‌గా ఏదన్నా నేర్చుకుందాము, ఏదన్నా తెలుసుకుందామని వీటి వైపే మన ధ్యాస వస్తుందనమాట. అట్లాగా ఎవరైనా ఏమన్నా 4 మంచి మాటలు చెప్తే అది విందాము. ఎందుకంటే, ఆ విన్న కొంచెం సేపైనా మనశ్శాంతిగా ఉంటది. ఆ 10 నిమిషాలైనా మన ఇంట్లో సమస్యలు మనం మర్చిపోతాము అనే ఉద్దేశంతోటి ఎవరైనా ఏమైనా చెప్తే అవి వినటానికి వాళ్ళు ఇష్టపడతారనమాట. అది బయటికెళ్ళి ప్రవచనాలు వినటానికి కావచ్చు, ఇది ఫోన్‌లో అయినా, టీవీలో అయినా ఎట్లైనా గానీ ఎవరైనా 4 మంచి మాటలు చెప్తే అది విందాము. కొంచెం మనశ్శాంతిగా ఉంటదనేసి ఒక వినటానికి ఇష్టపడతారనమాట. అది ఎందుకంటే కేవలం ఆ కొంచెం సేపైనా మనసుకు ప్రశాంతత ఉంటది. కొంచెం ఈ కష్టాలన్నీ మర్చిపోయి మనశ్శాంతిగా ఉందామనే ఉద్దేశంతోటి ఆ పని చేయటం మొదలుపెడతారనమాట. ఆ స్థితినేంటంటే శ్రవణుడు స్థితి అంటారనమాట. ఇట్లా దిక్కుతోచని స్థితిలో ఎవరి దగ్గరికెళ్తే నా సమస్యలు తీరుతాయి, ఎవరికో ఎవరికి చెప్తే నాకు పరిష్కారం దొరుకుతుంది. అట్లా ఎవరో ఒకళ్ళ కోసం ఎదురు చూస్తుంటారనమాట. ఎవరైతే నన్ను ఈ ఈ కష్టాల నుంచి గట్టెక్కించగలరు. అట్లాగా అన్నీ వెతుకుతూ తెలుసుకుంటూ ఎక్కడ ఏది జరుగుతుంటే అక్కడికెళ్ళి వింటే, ఎవరు 4 మంచి మాటలు చెప్తే అందులో నాకు కావాల్సిన పరిష్కారం ఏమైనా దొరుకుతుందేమో! ఇలాంటి స్థితుల్లో వాళ్ళు ఎవరేం చెప్తే అది వినేదానికి సిద్ధపడతారనమాట. 4 మంచి మాటలు ఎవరు చెప్తుంటే అది వినటానికి సిద్ధపడతారు. ఆ స్థితినేంటంటే ఆ వినటాన్ని శ్రవణము అంటే వినటం కదా! ఆ స్థితిలోకొచ్చిన వాళ్ళనింకా శ్రవణుడు అంటారనమాట. ఇట్లాగా ఆ దిక్కు తోచక కష్టాలను తట్టుకోలేక అటు ఇటు చెలించే చాలకుడు స్థితి నుంచి నెక్స్ట్ ఏంటంటే వాళ్ళు శ్రవణుడు స్థితికొస్తారనమాట. ఎవరేం చెప్తే విందామా 4 మంచి మాటలనేసి. ఆ శ్రవణుడు స్థితికేంటంటే ఎంతసేపటికి ఆ గంట సేపైనా ఇంట్లో విషయాలు మర్చిపోదామనే ఫస్ట్ అయితే వాళ్ళు ఆ ఉద్దేశంతోనే వస్తారు. ఆ గంట ఏదో 4 మంచి మాటలు విందామనే ఉద్దేశంతోటి వస్తారనమాట. అక్కడికి వచ్చిన తర్వాత ఏంటంటే మనకి ఈ పురాణాలు గాని, రామాయణం, భారతం, భగవద్గీత ఇలాంటియన్నీ ఉంటాయి గదా! వీటన్నిటిలో నుంచి ఏంటంటే వచ్చినోళ్ళు కథలుగా చెప్తా ఉంటారనమాట. అంటే మనం ఏం చేస్తే ఎలాంటి ఫలితాలొస్తాయి మనకి అనేది సపోజ్ ఒక దుర్యోధనుడినో, ఒక రావణాసురుడినో వీళ్ళు చెడు పనులు చేస్తే చివరికి చెడు అనుభవించారు. లేదా పలానా దేవుడు, పలానా వ్యక్తి హరిశ్చంద్రుడు ఇట్లా వీళ్ళు సత్యం కోసం నిలబడ్డారు. వీళ్ళు మంచి పనులు చేశారు. అట్లా అంటే కథలుగా ఈ వచ్చిన వాళ్ళకి ఇంట్రెస్ట్ కలిగే విధంగా మనం ఏం చేస్తే మనకేం లభిస్తుందనేది చెప్తూ ఉంటారు. ఈ పురాణాల్లో కాలక్షేపంగా అట్లాగా. అట్లాగా వచ్చినప్పుడు ఆ కథలు వినటం అనేది విని ఆ కొంతసేపైనా మనకు మనశ్శాంతిగా ఉంది గదా! అనుకుంటారన్నమాట. అలాంటి సమయంలో ఏంటంటే ఇక్కడ మనకి నేను ఒక 2 కథలు చెప్తాను మీకి. వాటిలో ఒకటేంటంటే మనకి వాల్మీకి మహర్షి గురించనమాట. అట్లా వినటానికి వెళ్ళినప్పుడేంటంటే వాల్మీకి మహర్షి యొక్క కథ వింటారు వాళ్ళు. వ అదేంటంటే వాల్మీకి మహర్షి తన యొక్క జీవితం ఎలా ఉంటుందంటే అడవిలో పక్షుల్ని వేటాడి చంపటము. ఏ రోజైనా పక్షులు గనక దొరక్కపోతే ఆ అడవిలో నుంచి వెళ్ళే వాళ్ళని కొట్టి గాని, హింసించి గాని అయితే కా కత్తి చూపించి బెదిరించి చంపటము అట్లాగ ఏదో ఒకటి చేసి వాళ్ళ దగ్గరున్నటువంటి వస్తువులు లాక్కొని వెళ్ళి కుటుంబాన్ని పోషించేవాడతను. అంతేగాని కష్టపడి ఏ రోజు గూడా అతను సంపాదించుకోలేదు. అలాంటి స్థితుల్లో ఉన్నప్పుడేంటంటే నారద మహర్షి ఒకరోజు అడవిలో గుండా వెళ్తూ ఉంటారు. ఇతనేం చేస్తారంటే ఏంటి మేడం? ఓకే. ఇతనేం చేస్తాడంటే ఆ నారద మహర్షిని గూడా తన స్వభావం ఏంటంటే ఎదుటి వాళ్ళని హింసించి లాక్కోవటమే గాబట్టి అతన్ని కూడా బెదిరించి నీ దగ్గర ఏమున్నాయో అవి నాకిచ్చేసేయి. లేకపోతే నిన్ను చంపేస్తాను. నీ దగ్గరున్నటువంటి డబ్బు, నగలు అలాంటివన్నీ నాకిచ్చేసేయి అని జెప్పి బెదిరిస్తాడన్నమాట. బెదిరిస్తే నారద మహర్షి ఏం చేస్తాడంటే, అయ్యా నేను సర్వసంగ పరిత్యాగిని. నా దగ్గర ఏమీ ఉండవు. నువ్వు కావాలంటే వెతుక్కోమని జెప్పి చెప్తాడు. అప్పుడు ఇతనేంటంటే అసలు సర్వసంగ పరిత్యాగం అంటే ఏంటి అని అడుగుతాడన్నమాట. సర్వసంగ పరిత్యాగం అంటే మన జీవిత కాలంలో
మనం ఈ భూమి మీద వదిలేసి వెళ్ళేవి కాకుండా మనం చనిపోయి వెళ్ళేటప్పుడు మనతో పాటు ఏమేమైతే తీసుకువెళ్తామో వాటిని సంపాదించుకునే వాళ్ళని అవి వాటిని సంపాదించుకోవడానికి ప్రయత్నం చేసే వాళ్ళనే సర్వసంగ పరిత్యాగి అంటారు అని చెప్పి చెప్తారనమాట. అంటే ఇక్కడ చూడండి ఎంత అర్థం ఉంటుంది ఆ మాటలో. మనం ఏం చేస్తాము, ఉదయం లేచిన దగ్గర నుంచి మన కుటుంబ అవసరాలకి, లేకపోతే మన మన సమయం అంతా డబ్బులంటే బంగారం కంటే ఇల్లు గాని, పొలం గాని, ప్లేసులు గాని ఇలాంటివన్నీ కొనుక్కుంటా ఉంటాము. మరి మనతో పాటు అవి తీసుకెళ్ళగలమా అంటే తీసుకెళ్ళలేము. మరి అతని దేని గురించి చెప్తున్నారు? నేను జ్ఞానాన్ని మాత్రమే సంపాదించుకుంటాను ఉదయం లేచిన దగ్గర నుంచి. నా దగ్గర అదొక్కటి మాత్రమే ఉంది. అలా నేను చనిపోయిన తర్వాత నాతో పాటు తీసుకెళ్ళగలిగేదాన్ని నేను సంపాదించుకుంటున్నాను. అలాంటి వాళ్ళని సర్వసంగ పరిత్యాగి అంటారు అని చెప్పి చెప్తారనమాట. చెప్పి అంటాడు, "నువ్వు ఇన్ని సంవత్సరాల నుంచి ఈ అడవిలో ఉన్నటువంటి పక్షుల్ని చంపుతున్నావు, దారిన పోయే మనుషుల్ని చంపుతున్నావు, ఇంత పాపాలు చేస్తున్నావు. ఎందుకు చేస్తున్నావు అంటే, నేను నా భార్య బిడ్డలను పోషించుకోవడానికి చేస్తున్నాను అని అంటాడు. సరే నువ్వు ఇంటికి వెళ్ళి ఒకసారి అడిగిరా నీ భార్య బిడ్డల్ని. నీ సంపాదన వాళ్ళు పంచుకుంటున్నారు, తింటున్నారు కాబట్టి నీ పాపం కూడా వాళ్ళు పంచుకుంటారేమో అడిగిరా అని చెప్పి అంటాడు. ఇంటికి వెళ్ళి అడిగితే భార్య అంటది, భార్యని పోషించటము భర్తగా నీ ధర్మము. కుటుంబాన్ని ఇంటికి వచ్చిన బంధువులను చూడటము, నువ్వు తెచ్చిన వాటితో కుటుంబాన్ని జరపటము, ఇంట్లోకి కావాల్సినన్ని చూసుకోవటము అది నా ధర్మము. నువ్వు మంచిగా తేవాల్సిన బాధ్యత నీదేను. నువ్వు అందరినీ చంపి తీసుకొచ్చిన దాంట్లో నాకేంటి సంబంధం? నువ్వు ఇంటికి తెచ్చిన దాంతో అందరినీ చూసుకోవటం వరకే నా ధర్మం అని చెప్పి చెప్తానమాట. కాబట్టి నీ పాపాన్ని నేను తీసుకోను అని చెప్తాను. సరే బిడ్డల్ని అడుగుతాడు. బిడ్డలు కూడా అదే మాట చెప్తారు. నువ్వు తండ్రిగా బిడ్డల్ని పోషించడం నీ బాధ్యత. అంతేగాని నువ్వు ఎవరినో చంపొచ్చాను ఆ పాపం నువ్వు తీసుకోండి అంటే మాకు సంబంధం లేదు. మాకు కొంత వయసు వచ్చే వారికి మమ్మల్ని పోషించే బాధ్యత నీదేను. అది ధర్మంగా పోషించాల్సిన బాధ్యత నీదేను. నువ్వు చంపిన దానితోటి మాకు సంబంధం లేదు. అప్పుడేంటంటే ఇతనికి బాధ కలిగింది. వీళ్ళ కోసమా నేను ఇంత ఇంత చేశాను. నేను తప్పుడు దారిలో వెళ్ళాను. అనవసరంగా అన్నిటిని చంపాననేసి బాధ కలిగి మరుసటి రోజు మళ్ళా నారద మహర్షి దగ్గరికి వెళ్తాడనమాట. వెళ్తే నారద మహర్షి ఏం చెప్తాడంటే, మరి ఇంత పాపాలు చేశాను. ఇవన్నీ పోవాలంటే నేనేం చేయాలి అనంటే, నువ్వు ఇంకా ధ్యానం చెయ్యి. ఈ ధ్యానం అనేది నీకు అన్ని పాపాల నుంచి గాని, అన్ని కర్మాల నుంచి గాని నిన్ను విముక్తుని చేస్తది అని చెప్పి చెప్తారనమాట. రామ అనేటువంటి ఒక మంత్రాన్ని ఉపదేశించి, ఈ మంత్రాన్ని నువ్వు జపిస్తూ ఉండు. అదే నీకు ఇంక ధ్యానంగా మారుతది. అప్పుడు నువ్వు ఈ ఈ కర్మలన్నిటి నుంచి బయటపడతావని చెప్పి చెప్తాడనమాట. మొట్టమొదట ఏంటంటే ఇతని పేరు రత్నాకరుడు, వాల్మీకి మహర్షి పేరు. అయితే ఏంటంటే కొన్ని సంవత్సరాల పాటు ధ్యానంలోకి వెళ్ళిపోయి ఇంకేం తెలియకుండా అలా ఉండిపోతాడు. తర్వాత కొన్ని సంవత్సరాలకి ఏమైతుందంటే అతని చుట్టూరా ఒక పుట్ట వెలుస్తుంది. సంస్కృతంలో పుట్టని వాల్మీకము అంటారు. ఒక వాల్మీకం నుంచి అతను బయటకు వచ్చాడు కాబట్టి అతను వాల్మీకి మహర్షి అయ్యాడనమాట. మరి ఏమి ఒక ఆటవికుడుగా ఉండి అందరినీ చంపి హింసించి ఇంటిని పోషించే వ్యక్తి బయటకు వచ్చేసరికి ఏ స్థితికి వచ్చాడంటే, అతను సీతాదేవి గాని రాముడు గాని పుట్టక ముందే అతను రామాయణాన్ని రాస్తాడు అనమాట. అంటే అతనికి దివ్య దృష్టి ఇవన్నీ వచ్చేస్తాయి ఆ ధ్యాన శక్తితో. ఇట్లాగా ఇలాంటి కథలన్నీ వింటాడనమాట. అంటే అప్పుడు మనము ఇతరుల్ని హింసించకూడదు. దానివల్లే మనకి కష్టాలు వచ్చినాయి. అది మాట ద్వారా గాని, చేత ద్వారా గాని ఏ విధంగా కూడా మనం ఇతరులని హింసించకూడదు. ఇతరుల వస్తువుల్ని మనము వాళ్ళని ఇబ్బంది పెట్టి తీసుకోకూడదు. ఇలాంటివన్నీ తెలుసుకుంటూ ఉంటారనమాట. అట్లాగే ఇంకొక స్టోరీ ఏంటంటే, ఇద్దరు వ్యక్తులు జాబ్ చేస్తూ ఉంటారనమాట. జాబ్ చేస్తూ ఒక ఇంట్లోనే 2 పోర్షన్‌లో అద్దెకి ఉంటారు. అయితే ప్రతి నెల సాలరీ రాంగానే ఒకతను ఏం చేస్తాడంటే, ఆ సాలరీ తోటి ఇల్లు సరిగ్గా బాగలేదు కదా అనేసి ఇంటికి రంగులు వేయించటము, అరమార్లకు తలుపులు లేవని తలుపులు పెట్టేయటము అవన్నీ చేసుకుంటాడు. అతనికి అద్దిల్లని తెలిసి కూడా. మరి ఇంకొకతను ఏం చేస్తాడంటే, ఇంట్లోకి కావాల్సినటువంటి వస్తువులన్నీ ఫ్రిడ్జ్ అంటే, టీవీ అంటే, ఏసీ అంటే, వాషింగ్ మిషన్ అలా తనకు కావాల్సిన వస్తువులు తను కొనుక్కుంటాడన్నమాట. ఒక సంవత్సరం తర్వాత ఏంటంటే ఇంటి యజమాని ఇద్దరిని ఇల్లు ఖాళీ చేయమని. మరి ఖాళీ చేయమంటే ఎవరు సంతోషంగా వెళ్ళగలుగుతారు ఇంట్లో నుంచి? తన తన అవసరాలకి ఇంటికి కావాల్సినటువంటి వస్తువులు కొనుక్కున్న వ్యక్తి, ఫ్రిడ్జ్, టీవీ లాంటివి కొనుక్కున్న వ్యక్తి అవి తీసుకొని వెళ్ళగలుగుతాడు. మరి ఇంటికి గోడలకు రంగులేయించిన వాళ్ళు, అలమార్లకు తలుపులు పెట్టించిన వాళ్ళు అతనేమనుకుంటాడు, అయ్యో నా సంపాదన అంతా నేను ఇంటికే ఖర్చు పెట్టాను.
మరి ఇంక ఎట్లాగా ఇప్పుడు నేను ఇవన్నీ ఇక్కడ వదిలేసుకోవాల్సిందే కదా అని చెప్పేసి బాధపడుతూ ఉంటాడు. సేమ్ ఇప్పుడు అదే మన పరిస్థితి ఏంటంటే, మనము ఈ భూమి మీదకి ఉన్నత లోకాల నుంచి ఈ శరీరాన్ని అద్దెకు తీసుకొని ఒక ఆత్మ వస్తుంది. మనందరికీ తెలిసిన విషయమే. ఒక ఆత్మ ఎన్నో జన్మలు తీసుకుంటది. ప్రతి జన్మలోనూ ఒక్కొక్కసారి ఒక్కొక్క రకమైనటువంటి శరీరాన్ని మనం తీసుకొని వస్తాం. స్త్రీగా గాని, పురుషుడిగా గాని రకరకాలైనటువంటి ఆకారాలతోటి, రంగులతోటి మనం ఈ భూమి మీదకి వస్తూ ఉంటాం. మరి మనకిది అద్దిల్లని జెప్పి మనకు తెలుసు. అద్దిల్లని జెప్పి మనకు తెలిసినప్పుడు, మనం మన సమయాన్నంతా దేనికి కేటాయిస్తున్నాము? మనము చక్కగా నీట్‌గా రెడీ అవ్వటానికా? లేకపోతే టీవీ చూడటానికా? లేకపోతే ఇక్కడ కావాల్సినటువంటి సంపాదనంతా మనకి ఇక్కడ భూమి మీదకి కావాల్సినటువంటి వస్తువులు కొనటానికి, వీటికి మనము మన సమయాన్నంతా వెచ్చిస్తున్నాము. మరి ఆ ఇల్లు ఖాళీ జేయమన్నప్పుడు టీవీ, ఫ్రిడ్జ్ కొనుక్కున్న వ్యక్తి ఎంత సంతోషంగా వెళ్ళాడు. అదే గనుక మనము ఆ సమయంలో రోజువారీ మనకి ఆధ్యాత్మిక జ్ఞానానికి ధ్యానం ఎంత అవసరమో, ప్రాపంచికంగా మనం జీవించాలంటే డబ్బులనేది అంత అవసరం. మరి ఆ డబ్బులనేది ఖచ్చితంగా మనం అందరం దానికోసం ఉదయం లేస్తారు. దానికోసం మనకు చేతనైనంత వరకి మనం కృషి చేయాల్సింది. కానీ రోజులో కొంత సమయమైనా గాని మన కోసం మనం కేటాయించుకోవాలి. అదేంటంటే ధ్యానం చేయటమా, జ్ఞానం నేర్చుకోవటమా, ఏమన్నా బుక్స్ చదవటమా. మనకు చెప్పారు గదా! ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యం. ఈ మూడిట్లో ఏదో ఒక రకంగా మనం కొంసేపు ధ్యానం చేయటం, కొంసేపు జ్ఞానం తెలుసుకోవటం, కొంసేపు ఇతరుల అనుభవాలు వినటము. ఇవన్నీ తెలుసుకుంటే మరి మనం చనిపోయిన తర్వాత మన ఆత్మ వెళ్ళేటప్పుడు వీటిని తీసుకొని మనం ఇక్కడ సంపాదించినటువంటి పాప పుణ్యాలు, మనం నేర్చుకున్నటువంటి, తెలుసుకున్నటువంటి జ్ఞానాన్ని మాత్రమే మనం తీసుకొని వెళ్ళగలుగుతాం. అంటే ఇప్పుడు అద్దింట్లో ఉన్నవాళ్ళు, ఇంటికి ఖర్చు పెట్టిన వాళ్ళు ఎంత ఇబ్బంది పడతారో, మనం ఉదయం లేచిన దగ్గర నుంచి ప్రాపంచిక విషయాలకే మన సమయం కేటాయిస్తే, ఇక్కడ మనం అంత ఇబ్బంది పడతాం. కొంత సమయాన్ని గనక మనము మనతో తీసుకెళ్ళగలిగే దాని కోసం అంటే ధ్యానము, జ్ఞానము వీటి కోసం గనక కేటాయించుకుంటే, చనిపోయిన తర్వాత కూడా మనం అక్కడ ఒక ఉన్నత లోకానికి వెళ్ళటానికనేది మనకు అవకాశంగా ఉంటదన్నమాట. ఇంకొక విషయం ఏంటంటే, ఇప్పుడు మనకి ఇంట్లో ఒక పనమ్మాయి ఉందనుకోండి. హ్మ్. బట్టలు ఉతకటానికో, లేకపోతే దేనికో ఒక దానికి మనం ఒక పనమ్మాయిని పెట్టుకుంటాం. మనం ఆ అమ్మాయికి ఎంత చేసినా గానీ, ఎన్ని రకాలుగా ఆ అమ్మాయికి సౌకర్యాలు కల్పించినా గానీ, ఆ పనమ్మంలోనే ఆ అమ్మాయి ఏంటి, నేను ఇంటికి వెళ్ళాలి. అక్కడ నా భర్త, నా పిల్లలు ఉంటారని జెప్పి, ఆమె హడావిడిగా ఇంటికి వెళ్ళిపోతది. నా ఇల్లుందక్కడ, దాన్ని నేను చక్కదిద్దుకోవాలి అనేసి. అట్లాగే మరి ఎంత మనం వాళ్ళకి ఎన్ని రకాలుగా ఏమన్నా పెట్టినా గానీ, లేతే బట్టలిచ్చినా, ఇంకేం చేసినా గానీ, ఆ పనవంగులను వాళ్ళు అంత తపనగా వాళ్ళ ఇంటికెళ్ళిపోతారు. మనం కూడా ఈ భూమి మీదకొచ్చిన తర్వాత, ఇక్కడ మన పనేంటి? జ్ఞానం నేర్చుకోవడానికొచ్చాము. అదయిపోంగలోనే ఈ జన్మలో మనం ఏదో ఒకటి నేర్చుకోవాలని వచ్చాం గాబట్టి, అది ఎలాంటి విషయమైనా గానీ, ఏది నేర్చుకోవాలని అనుకుంటే మన కర్మ ప్రకారంగా అది నేర్చుకుంటాం. నేర్చుకోంగలోనే మనం మళ్ళా మన లోకానికి వెళ్ళటానికి అంత తపనతో ఉంటాం వెళ్ళాల్సిందే గాబట్టి, ఆ వెళ్ళే సమయానికి ఎంతో కొంత జ్ఞానం తీసుకొని రావైతే గనక మనం ఖచ్చితంగా చేయాలన్నమాట. ఇంక ఇలాంటివన్నీ గూడా ఈ శ్రవణుడి స్థితిలో వింటూ ఉంటారనమాట. వినిన తర్వాత వీళ్ళకేం అర్థమైతది? అప్పుడు మనం కూడా మన రోజువారీ సమయంలో కొంత సమయాన్ని ధ్యానం కోసమో, జ్ఞానం కోసమో మనం కేటాయించుకోవాలి. అప్పుడు మాత్రమే మనతో పాటు తీసుకెళ్ళడానికి మనకి ఏదో ఒకటి ఉంటది. అలా కాకుండా ఎంతసేపటికి సినిమాలనో, షికార్లు, పార్టీలు, పబ్బులు ఇక్కడ మనం ఫుడ్ కోసమో, లేదా ఇక్కడ సంపాదించి ఇక్కడ వదిలిపెట్టెళ్ళే ఇల్లు, భూముల కోసమో పొద్దస్తమానం వాటి కోసమే మనం సమయాన్ని కేటాయిస్తే, చనిపోయిన తర్వాత వెళ్ళేటప్పుడు మనతో పాటు వచ్చేదేది లేదు. కాబట్టి ఏదో ఒకటి అది పుణ్యకర్మైనా, దాన ధర్మాలైనా, ధ్యానమైనా, జ్ఞానమైనా ఏదో ఒకటంటూ మనం తీసుకోవాలి. అనే విషయాన్ని తెలుసుకుంటారనమాట. ఇట్లాంటివన్నీ తెలుసుకున్నప్పుడు గూడా ఏంటంటే, అప్పుడు ఆ ఇతరులని హింసించటము, ఆ ఇతరులని మాటల ద్వారా, చేతల ద్వారా బాధ పెట్టటము, అవి గూడా ఆటోమేటిక్‌గా మనలో తగ్గిపోతాయన్నమాట. అట్లాగా చాలకుండా నుంచి శ్రవణుడు స్థితికి వచ్చిన తర్వాత ఏమైతదంటే, వీళ్ళు ఇవన్నీ వినినియన్నీ గూడా గ్రహించుకుంటారనమాట. ఇంటికొచ్చిన తర్వాత కూడా గుర్తుకు తెచ్చుకుంటారు. ఓహో! వీళ్ళిట్లా చెప్పారు. వాళ్ళట్లా చేయబట్టి వీళ్ళు ఈ స్థితికొచ్చారు అనేది గ్రహించుకున్న తర్వాత, వాళ్ళకి ఇంకా ఏమేమి విషయాలు జ్ఞాపకానికొస్తూ ఉంటాయంటే, మరి ఈ భూమి మీద మనం ఇంతమంది ఉన్నాం గదా! ఒక్కొక్కళ్ళు ఎందుకని పుట్టుకతోనే డబ్బులున్న వాళ్ళగా పుడుతున్నారు. ఒక్కొక్కళ్ళు పేదవాళ్ళుగా పుడుతున్నారు.
ఒక్కొక్కళ్ళు అందంగా పుడుతున్నారు, ఒక్కొక్కళ్ళు అందవిహీనంగా పుడుతున్నారు. ఒక్కొక్కళ్ళు చుట్టూరా బంధువులుంటున్నారు. మరి ఒక్కొక్కళ్ళు అనాథలుగా ఉంటున్నారు. ఒక్కొక్కళ్ళు దీర్ఘాయుష్‌తో పుడుతున్నారు. ఒక్కొక్కళ్ళు చిన్న వయసులో చనిపోతున్నారు. కొంతమంది ఆరోగ్యంగా ఉంటున్నారు. కొంతమంది ఎప్పుడు అనారోగ్యంగా అంగవైకల్యంతోటి ఉంటున్నారు. అసలు ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి? ఒకే భూమి మీద ఒకే అందరం మనుషులమే గదా! మరి ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి మనకి? ఇలాంటి విషయాలన్నీ కూడా ఇంక వాళ్ళకి జ్ఞప్తికొస్తూ ఉంటాయన్నమాట. ఈ ఈ ఇలాంటి కథలన్నీ వినొచ్చిన తర్వాత. ఇంకప్పుడు వాళ్ళు ఏం ఆలోచించుకుంటారంటే, ఓహ్! ఇదంతా గూడా మనం చేసినటువంటి పాప పుణ్యాల ఫలితమే. అంటే పోయిన జన్మలో మనమేదో పాపం చేస్తే దాని కర్మ ఇప్పుడు అనుభవిస్తున్నాము. అట్లాగే ఇప్పుడు చేసినటువంటి పాపం యొక్క ఫలితాన్ని వచ్చే జన్మలో అనుభవిస్తాము. అలాగే ఈ జన్మలో ఇంత వీళ్ళు డబ్బున్న వాళ్ళు గాను, ఇంత లేకపోతే అందంగాను, చుట్టూరా బంధువుల్ని పెట్టుకొని ఇట్లా ఉన్నారంటే అది పోయిన జన్మలో వాళ్ళు చేసుకున్న పుణ్య ఫలితాన్ని వాళ్ళిప్పుడు అనుభవిస్తున్నారు. కాబట్టి మనం కూడా ఇప్పుడు ఈ పుణ్య ఫలితాన్ని దాన ధర్మాల, జ్ఞానం పంచటమా, ధ్యానం చేయటమా, ఇలా ఏదో ఒకటి మనం ఇప్పుడు చేస్తే మనకైనా వచ్చే జన్మ ఇలాగే ఇంత చక్కగా ఉంటది. ఇట్లాంటివన్నీ గూడా వీళ్ళు గ్రహిస్తా ఉంటారనమాట. చుట్టుపక్కల జరిగే విషయాలన్నిటిని కూడా గమనించుకుంటూ, అప్పటిదాకా వాళ్ళకి వాళ్ళింట్లో ఏం వస్తువులున్నాయి, మన ఇంట్లో ఏం వస్తువులు లేవు. ఇలాంటి ప్రాపంచిక విషయాల నుంచి వీళ్ళెట్లా మారతారంటే, వీళ్ళు ఏమి జ్ఞానం తీసుకుంటున్నారు, వీళ్ళు ఎలాంటివి విషయాలు నేర్చుకుంటున్నారు, మనం ఎట్లా మనం జ్ఞానం తీసుకోవాలి, ఎట్లా ఎంతసేపు ధ్యానం చేయాలి, ఇలాంటి విషయాల పట్ల ఆటోమేటిక్‌గా వీళ్ళ శ్రద్ధ పెరిగిపోతూ ఉంటుందనమాట మనకప్పుడు. మన మన ఫ్రెండ్స్, మన ఆరా గూడా మారిపోతది. ఇప్పుడు ఎవరికన్నా మనం ఫ్రెండ్స్‌కి ఫోను చేస్తే, నేను రోజు 2 గంటలు ధ్యానం చేస్తున్నానంటే మనకు కూడా అనిపిస్తది. లేదా నేను ఆ బుక్ చదివాను బావుంది. ఏదో నక్షత్ర లోకాలు, ఆత్మాయణం ఏదో ఒక బుక్ నేను చదివాను బాగుందంటే, మనం గూడా ఆ బుక్ చదువుదాం అనుకుంటాం. అంతకుముందు ఆ టైము టీవీ చూద్దామా, లేపోతే ఏదన్నా ఫోను మాట్లాడుకుందాం అనుకున్నోళ్ళు. అట్లాగా ఆలోచన విధాలన్నీ గూడా మారిపోతాయన్నమాట. ఈ పాపపుణ్యాలు ఇలాంటి విషయాలన్నిటిని కూడా గ్రహించుకుంటారనమాట. గ్రహించుకున్న తర్వాత వీళ్ళింకా ఏంటంటే, ఇప్పుడు మార్కండేయ మహర్షి ఉన్నాడనుకోండి. మార్కండేయుడు ఉన్నాడనుకోండి. అతను మృకండ మహాముని వాళ్ళ అబ్బాయి. వాళ్ళు శివుడికి ఘోరమైనటువంటి తపస్సు చేసి, మాకొక కొడుకు కావాలి అని జెప్పి అడిగితే, శివుడేమంటాడు వాళ్ళకి ప్రత్యక్షమయ్యి, "మీకు 8 సంవత్సరాలే బతికి, అఖండమైనటువంటి జ్ఞానం ఉన్న బిడ్డ గావాలా? లేకపోతే దీర్ఘాయుష్షు కలిగి అన్నీ చెడు లక్షణాలున్నటువంటి బిడ్డ గావాలా?" అని జెప్పి అడుగుతారు. ఆ మహర్షి ఏమడుగుతాడు, "నా బిడ్డ 8 ఏళ్ళు బతికినా చాలు, జ్ఞానవంతుడే కావాలని" జెప్పి వరం కోరుకుంటాడు. సరే శివుడు అట్లాగే ప్రత్యక్షమై ఇస్ ఒక బిడ్డనిస్తాడు. మార్కండేయుడని పేరు పెట్టుకుంటాడు. పుట్టంగలోనే అతనికేం జెప్తారంటే, "నీ ఆయుష్ 8 సంవత్సరాలే. కాబట్టి నువ్వు నీ శివుడే ఇట్లా ఇచ్చాడు. అతన్నే నువ్వు ధ్యానం ద్వారా నువ్వు ప్రసన్నం చేసుకో. నీకు అవకాశం ఉంటే గనక, అతను ప్రసన్నుడైతే గనక నీకు నీ ఆయుష్ పెరిగే అవకాశం ఉంటది" అని జెప్పి చెప్తాడు. మరి అతను ఎంతో ధ్యానం చేసి, ఆఖరికి యమధర్మరాజుని ఎదిరించి, ఇప్పుడు మనకున్నటువంటి 7గురు చిరంజీవుల్లో మార్కండేయుడు ఒకడు. అతను ఇంక చావు అనేదే లేని వరాన్ని పొందాడు. ఎప్పుడు కృతయుగంలో అయితే త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం అట్లా ఎప్పటికైనా ఈ భూమి మీద సూర్యులు, చంద్రులు ఉన్నంత వరకి కూడా నువ్వుంటావు మార్కండేయుడు చిరంజీవి అనేసి ఒక వరాన్నయితే అతను పొందాడు. అంటే ఇదంతా ఎందుకు జరిగింది? అతను సాధన చేశాడు బాగా. ఇట్లాంటివన్నీ తెలుసుకున్న తర్వాత ఇంక వీళ్ళేంటంటే, మనం కూడా సాధన చేద్దాము అని జెప్పేసి సాధనలోకొస్తారనమాట. ఈ గ్రాహకుడు స్థితిలో నుంచి ఇవన్నీ గ్రహించుకున్న తర్వాత వీళ్ళు సాధనలోకొస్తారనమాట. సాధన చేయటం అంటే ఇంక మన అప్పుడు ఈ చాలకుడి నుంచి వచ్చిన తర్వాత వీళ్ళు గూడా ప్రతిరోజు ధ్యానం చేయటము. ఏ కొంచెం సమయం దొరికినా గానీ, ఆ సమయాన్ని వృధా చేయకుండా ధ్యానంలోకొచ్చిన కొత్తల్లో మనమైనా గాని గంటలు గంటలు ధ్యానం చేస్తాం. ఆ తర్వాతేంటంటే బుక్ రీడింగ్ అనేది అలవాటు చేసుకుంటాం. ఇట్లాగా అదే పనిగా ఏ ఏ కొంచెం సమయం దొరికినా గాని ధ్యానం చేయటము. ఆ ధ్యానం ద్వారా మళ్ళా జ్ఞానం తీసుకోవటము. ఇవన్నీ చేస్తూ ఉంటారు. మనందరికీ తెలిసిన విషయమే. ధ్యానంలోకొచ్చిన కొత్తల్లో మనకి ఎలాంటి అనుభవాలొస్తాయి? ఫస్ట్ ఫస్ట్ మనం కూర్చోలేకపోతాం. అదే పనిగా మనం అప్పుడేంటంటే ఆసన సిద్ధి ఉంటే చాలు. మనం మన శరీరాన్ని మనం కూర్చోబెట్టగలిగితే చాలు అనుకుంటాం. అట్లాగా మనం కూర్చొని ఈ ఆలోచనారహిత స్థితిలోకి వెళ్లి, ధ్యానం చేసి, ధ్యానం ద్వారా మన శరీరంలోకి విశ్వశక్తి ప్రవహించినప్పుడు మనకి నాడీ మండల శుద్ధి జరుగుతుంది. మరి ఈ నాడీ మండల శుద్ధి జరిగేటప్పుడు మనకు అనేక రకాలైనటువంటి నొప్పులొస్తాయి శరీరంలో. ఆ నొప్పులకన్నిటి కూడా మనం తట్టుకోవాలి.
ఎప్పుడంటే అక్కడ ఎక్కడైనా మనకు నొప్పి వచ్చింది అంటే ధ్యానంలో అక్కడ భవిష్యత్తులో మనకు రాబోయే అనారోగ్యం ఏదో అది ఇప్పుడే తగ్గిపోయినట్లుగా, అక్కడంతా క్లీన్‌గా అయిపోయినట్టుగా మనకు తెలిసిన విషయం ఇదంతా కూడా. ఇట్లాగ జరిగి ఈ విశ్వశక్తితోటి నాడీ మండల శుద్ధి అంతా జరిగిన తర్వాత ఏమైతుందంటే ఆ శక్తి, ఆ ఎనర్జీ అనేది మనకు తాడై ఓపెన్ అవుతుందన్నమాట. మూడో నేత్రం అనేది తెరుచుకుంటుంది. అట్లాగే ఆ టైంలో మనకేంటంటే ధ్యానంలో కూర్చుంటే మనకి ఏయో ఒకటి కనిపించటము. మనం ఏదన్నా ఊరు ఆహ్, దేవాలయాలు గాని, మనకు నచ్చిన ప్రదేశాలు గాని వెళ్లి చూసి రావటము. లేకపోతే జరగబోయే విషయాలు తెలియటము. లేదంటే ఎవరైనా ఒక దేవుడు గాని, దేవత గాని, లేకపోతే ఒక మాస్టర్ గాని, అది పిరమిడ్ మాస్టర్ గావచ్చు, అది మహావతార్ బాబాజీ గావచ్చు, వివేకానందుడు గావచ్చు, రామకృష్ణ పరమహంస గావచ్చు, సాయిబాబా గావచ్చు, ఎవరైనా గాని మనకు నచ్చిన గురువు, ఇష్టమైన దైవము వాళ్ళు మనకి ఆ ధ్యానంలో గాని, కలలో గాని మనకు కనిపించటము, మనకేమన్నా మెసేజెస్ ఇవ్వటము, మీరు ఈ విధంగా చేయండి అనేసి మనకి చెప్పటము, ఇలాంటివన్నీ గూడా జరుగుతా ఉంటాయన్నమాట. ఇంకా ఏంటంటే మనకి జరగబోయే విషయాలు తెలుస్తా ఉంటాయి. ఇంకా మనకి సూక్ష్మ శరీర యానం జరుగుతది. ఈ సూక్ష్మ లోకాలన్నీ తిరిగి వస్తూ ఉంటాము. మన ఆత్మ యొక్క చైతన్య స్థాయి పెరిగే కొద్దీ మనకు వచ్చేటువంటి కలలు గాని, రాత్రిపూట మనం చేసే సూక్ష్మ శరీర ధ్యానం గాని, వీటి యొక్క స్థాయి ఉంటదనమాట. కాబట్టి ఈ సాధన చేస్తూ ఆ స్థితికి చేరుకుంటూ ఉంటారనమాట వీళ్ళు. అప్పుడేంటంటే వీళ్ళు ఈ సాధన చేసిన తర్వాత, ఆ సాధన చేసిన వాళ్ళ మాటలు వింటారు కదా! నేనిన్ని రోజులు ధ్యానం చేశాను. నాకు ఆ నొప్పులు తగ్గిపోయినాయనో, లేతే నేను ధ్యానం చేశాను. నాకు పలానా మాస్టరు, పలానా దేవుడు కనిపించాడనో, నాకు ఇదట్లా జరగబోయేది చెప్పారని, ఇవన్నీ వినిన తర్వాత మరి మనం మాత్రం ఎందుకు చేయకూడదు? మనం చేస్తే మనకు కూడా ఇంతే జరుగుద్ది గదా! అనేసి ఆ గ్రహించుకున్నటువంటి విషయాలన్నిటితోటి కూడా బాగా సాధన చేస్తారనమాట. సాధన చేసిన తర్వాతేంటంటే, ఇంక మనకు కూడా అలాంటి అనుభవాలే రావటం మొదలైతాయి. మనకు కూడా ఏంటంటే జరగబోయే విషయాలు తెలియటము, లేపోతే మనకేదన్నా కల్లో గాని, మెడిటేషన్‌లో గాని ఎవరైనా ఒక భగవంతుడు కనిపించి మనకి ఏదో ఒక మెసేజ్ ఇవ్వటము, ఇలాంటివన్నీ గూడా మనకి గూడా జరుగుతా ఉంటాయన్నమాట. ఈ సాధన సమయంలో. ఇట్లా పిరమిడ్ కట్టాలనో, లేతే శాకాహార ర్యాలీలు చేయాలనో, ధ్యాన ప్రచారం చేయాలనో, క్లాసెస్ చెప్పాలనో, రకరకాలైనటువంటి అనుభవాలు ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క రకంగా వస్తా ఉంటాయి. మనందరము ఇప్పుడు పిఎంసీ ఛానెల్‌లో వింటూనే ఉంటాము. ధ్యానానుభవాలనేసి ఒక్కొక్కళ్ళి గురించి. ఇవన్నీ గూడా అలాంటివి విన్నప్పుడేంటంటే, సజ్జన సాంగత్యం ఎందుకు చేయాలంటే, అది విన్నప్పుడు మనం ఇన్‌స్పైర్ అవుతామనమాట. వాళ్ళకొచ్చింది కాబట్టి మనం కూడా చేస్తే మనకు కూడా బావుంటదని ఇన్‌స్పైర్ అవుతామనమాట. అట్లాగా అయన్నీ వినిన తర్వాత ఈ సాధననేది పెంచుకుంటాం. సాధన పెంచుకున్నప్పుడు వాళ్ళు ఏ స్థితిలో అయితే ఉన్నారో, వాళ్ళకెలాంటి అనుభవాలైతే వచ్చినియో, మనకు కూడా అలాంటి అనుభవాలు రావటం మొదలైతదనమాట. మనకు కూడా హెల్త్ ప్రాబ్లమ్స్ తగ్గిపోవటము, ఆహ్, హెల్త్ బాగోవటము, లేకపోతే భగవంతుడు ఎవరైనా కనిపించి మెసేజ్ ఇవ్వటము, జరగబోయే విషయాలు తెలియటము, ఇవన్నీ గూడా మనకు కూడా వచ్చిన తర్వాత ఇంకేంటంటే ఒక రకమైనటువంటి హ్యాపీనెస్. ధ్యానం చేస్తే మనకి ఇయన్నీ వస్తున్నాయని జెప్పి తెలుసుకున్న తర్వాతేంటంటే వీళ్ళు బోధన జేయటం అనేది మొదలుపెడతారనమాట. అంటే ఇప్పుడు ఒక గ్రాహకుడు స్థితి నుంచి వీళ్ళు ఒక బోధకుడు స్థితికి వెళ్తారనమాట. ఇంకా ఈ సాధన సమయంలో వీళ్ళు ఏమేమి తెలుసుకుంటారు? యద్భావం తద్భవతి. అంటే మనం అనుకున్నదే మనకి జరుగుతుంది. మన మనసులో ఏదైతే ఉందో, మనం ఎప్పుడు దేని గురించైతే ఆలోచిస్తామో, మన నిజ జీవితంలో అదే వస్తది. నీ వాస్తవానికి నువ్వే సృష్టికర్తవు. ఇలాంటి మాటలన్నీ గూడా వింటూ ఉంటారనమాట. ఇంకా ఏంటంటే పద్మపత్రం వివాంబస అంటే తామర ఆకు మీద నీటి బొట్టులాగా ఉండాలి మనము. అన్ని విషయాలకి గూడా మనము స్పందించగూడదు. మనకి ఎంతవరకు అవసరమో అంతవరకే మనము ఆహ్, మనం రియాక్ట్ అవ్వాలి. ప్రతి ఒక్కళ్ళ విషయాలు మనకి అనవసరము. సంసారంలోనే నిర్వాణము. అన్నింటా ఉండాలి, అంటకుండా ఉండాలి. ఇట్లాగా ఈ ధ్యానంలో గాని, విడిగా గాని ఎవరేమేం చెప్తే అవన్నీ వినిన తర్వాత వాటన్నిటిని గూడా ఆ సాధన ద్వారా ఆచరణలో పెట్టడం అలవాటు చేసుకుంటామనమాట. అంతకుముందు ఇతరులని మనం కామెంట్ చేసినా గాని, మనకి చెప్తారు కదా సారు నో కామెంట్, నో జడ్జిమెంట్ ఇట్లాంటివన్నీ గూడా. ఒకవేళ అంతకుముందు మనం వాళ్ళట్లా, వీళ్ళిట్లా అన్నా గాని, ఇలాంటివన్నీ వినిన తర్వాత మనకే అనిపిస్తాయి. ఎవరు ఎట్లా చేస్తే మనకెందుకు? వాళ్ళేం చేయాలనుకోనొచ్చారో, భూమి మీద ఏం నేర్చుకోవాలనొచ్చారో అదే నేర్చుకుంటారు. ఇట్లాగా
మనలోనే మనకు తెలియకుండానే ఆ మార్పు అనేది వచ్చేస్తన్నమాట. ఈ సాధన చేసేటప్పుడు. గ్రాహకుడిగా అయన్నీ శ్రవణుడిగా వినిన తర్వాత, ఇవన్నీ గ్రాహకుడిగా అన్నీ గ్రహించుకున్న తర్వాత, మనం కూడా ఇతరులని ఏదన్నా అన్నామో తిరిగి మనకే అయ్యే వస్తయి. ఇట్లాగా మనం ఏదిస్తే తిరిగి మనకు అదే వస్తది. ఇట్లా అన్నీ తెలుసుకున్న విషయాలన్నీ గూడా ఆచరణలో పెట్టి సాధన చేయటం అనేది అలవాటు చేసుకుంటాననమాట. ఇంక ఇట్లా ఈ సాధనలో ఒక ఉన్నత స్థాయికి వచ్చిన తర్వాత ఏమైతుందంటే, ఈ తెలుసుకున్న అన్ని విషయాలు నాకు ఇంత ఆనందం వచ్చింది. లేదా నాకు ఈ హెల్త్ ప్రాబ్లమ్ నాకు అనారోగ్యం తగ్గింది. లేపోతే నాకు ఈ దేవుడు కనిపించాడు. నాకు జరగబోయే విషయాలు తెలిసినియి. కాబట్టి ఇతరులందరికీ గూడా అందరికి బోధించాలనేటువంటి ఒక తపన మొదలైద్దనమాట. అప్పుడేం జేస్తారు? ధ్యాన ప్రచారానికి వెళ్తారు. వెళ్లి ధ్యాన ప్రచారం ద్వారా కానియండి, కాకపోతే క్లాసెస్ చెప్పడం ద్వారా కానివ్వండి, నేను ఇట్లాగా చేశాను, పాంప్లెట్స్ పంచడం కానివ్వండి, నాకు ఇలాంటి అనుభవాలొచ్చినియి. మీరు కూడా చేయండి. మీకు కూడా మంచి జరుగుద్దనేసి ఒక బోధనా స్థితికి వెళ్తాడనమాట. అంటే బోధకుడు స్థాయికి వెళ్తాడనమాట. బోధకుడంటే తెలిసిందే గదా! అందరికీ బోధిస్తూ ఉంటారనమాట వాళ్ళు. వాళ్ళందరికీ కూడా నాకు ఈ ఈ విషయాలు నేనిట్లా చేశాను. నాకిట్లా జరిగింది. మీరు గూడా ఇవే చేయండి. మీరు గూడా ఇంతే హ్యాపీగుంటారు. మీరు గూడా ఇంత జ్ఞానం నేర్చుకుంటారు. మీలో గూడా ఇన్ని మార్పులొస్తాయి. అప్పుడు జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం. అంటే జ్ఞానం అనే అగ్ని మన కర్మల్ని దహి దహించి వేస్తుంది. అంటే ఇప్పుడు మనం తెలియనప్పుడు ఇతరుల్ని దూషించామో, లేతే హింసించామో, కష్టపెట్టాము. ఇప్పుడు వాటి ఫలితం మనం ఇంకొక జన్మలో అనుభవించాలి అని మనకి క్లారిటీగా తెలిసినప్పుడు, ఇప్పుడు ఇతరుల విషయంలో మనం అంత తెలియనప్పుడు చేసినట్టుగా తెలిసిన తర్వాత చెయ్యం గదా! ఇవన్నీ గూడా వాళ్ళకి, ఇతరులకి నేర్పిస్తూ ఉంటారనమాట. మీరు కూడా ఇలాగ ఉండండి. ఫస్టు మనం ఇతరుల్ని జడ్జ్ చేయకూడదు. ముందుల మారాల్సింది మనమేను. మనం మారితే మన ఎదురుగా ఉన్నవాళ్ళు మారతారు. ఇట్లాగా ఇలాంటివన్నీ గూడా బోధన చేసి చెప్తూ ఉంటారనమాట. రోజుకి మీరిన్ని గంటలు ధ్యానం చేయండి. లేపోతే ఈ ఫలానా బుక్ చదవండి. దాంట్లో ఉన్నటువంటి జ్ఞానం తీసుకోండి. ఇవన్నీ గూడా అందరికీ బోధిస్తూ ఉంటారనమాట. ప్రతి ఒక్కళ్ళకి ప్రతి విషయం గురించి చెప్పాలనే తపనతోటి ఉంటారు. వాళ్ళు గూడా మారితే వాళ్ళకి కూడా మంచి జరుగుతుంది గదా! నాకొచ్చినటువంటి ఆనందమే అందరికీ వస్తుంది గదా! అనేసి ఆ బోధన స్థితిలోకి వెళ్లి అందరికి అన్నీ బోధిస్తూ ఉంటారనమాట. అంటే సత్యవాక్కులే మాట్లాడాలి. మనం అందరికీ మంచే చేయాలి. లేదా ఈ ఇట్లాగ మనతో తీసుకువెళ్ళే దాని కోసమే మనం పాటుపడాలి. ఇట్లా వాళ్ళకి తెలిసిన ఏదేమైతే తెలుసుకున్నారో, వాళ్ళు ఏదైతే వాళ్ళు స్వయంగా అనుభవించారో, అలాంటివి అందరికీ చెప్తారనమాట. నేనిట్లా చేశాను. నాకిట్లా జరిగింది. మీరు గూడా అట్లా చేయండి. మీకు కూడా ఈ మంచి అనుభవాలొస్తాయనేసి ప్రతి ఒక్కళ్ళకి చెప్తూ ఉంటారనమాట. అట్లాగా కొంతకాలం వాళ్ళు బోధన చేసిన తర్వాత ఏమైతుందంటే, ఒక 5, 6 సంవత్సరాలు అంటే ఈ బోధన చేస్తూ వాళ్ళు ఏమేమైతే ఆచరించారో, వాళ్ళేమేమైతే అనుభవించారో స్వయంగా, వాళ్ళు చేసిన సాధన మూలంగా వాళ్ళు ఎలాంటి అనుభవాలైతే వాళ్ళకొచ్చినాయో, అంతా సత్యవాక్కుల్ని వాళ్ళు గనక అందరికీ బోధిస్తూ ఉంటే ఏమైతుందంటే, వీళ్ళు ఒక శాసనుడిగా మారిపోతారనమాట. అంటే వాళ్ళ నోట్లో నుంచి ఏ మాటొస్తే అది శాసనం అయిపోతుందన్నమాట. అంటే వాళ్ళు పత్రి సారున్నారు. ధ్యానం చేయండి అని ఒక పిలుపునిస్తే ఫస్ట్‌లో ఎన్నో కష్టాలు పడి అందరిని పోగేసిన తర్వాత ఇప్పుడు కొన్ని లక్షల మంది ధ్యానం చేస్తున్నారు. వాళ్ళ నోట్లో నుంచి ఒక్క వాక్కు శాకాహారం, మాంసాహారం మానండి, శాకాహారం తీసుకోండంటే కొన్ని లక్షల కుటుంబాలు ఇప్పుడు మాంసాహారం నుంచి శాకాహారానికి మారినాయన్నమాట. అంటే వాళ్ళు శాసిస్తారు. వాళ్ళ నోట్లోంచి ఏ మాటొస్తే అది శాసనం అయిపోద్దనమాట. దాన్ని ఆచరించడానికి కొన్ని లక్షల మంది, వేల మంది సిద్ధంగా ఉంటారనమాట. వాళ్ళు అలాంటి స్థితికి వచ్చేస్తారు. ఏంటి ఈ అన్ని రకాలుగా చేసినటువంటి సాధన ద్వారా ఇంకా వాళ్ళు ఆ స్థితికొచ్చేస్తారనమాట. అప్పుడు వాళ్ళేంటంటే, వాళ్ళు చెప్పే మాటలు గూడా ఒక శాసనంలాగా మిగిలిపోతాయి. ఇప్పుడు అహింస పరమో ధర్మః అని జెప్పారు గౌతమ బుద్ధుడు. మరి అది ఎంతో అనుభవం మీద అతను తెలుసుకున్న విషయాన్ని చెప్తే, అది అంటే ఇవాళే కాదు, రేపైనా గాదు. ఇంకొక యుగం మారినా గాని అది ఒక సత్యవాక్ అన్నమాట. శ్రీకృష్ణుడు జెప్తాడు జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం. అవి సత్యవాక్కులు. ఇవాళ కరెక్టు, రేపు తప్పు అలా కావు. ఎప్పటికైనా గాని అవి అందరూ పాటించదగ్గ విధంగా అలాంటి సత్యవాక్కుల్ని వాళ్ళు మాట్లాడతారు. వాళ్ళ నోట్లో నుంచి వచ్చిన మాట శాసనం అయిపోతుందన్నమాట.
ఒక మెడిటేషన్ చేయండి అంటే మెడిటేషన్ చేస్తున్నారు, పిరమిడ్లు కట్టండి అంటే పిరమిడ్లు కట్టారు, శాకాహార ర్యాలీలు చేయండి అంటే చేశారు, మాంసాహారం మానండి అంటే మానేశారు. అట్లా ఒక శాసనుడు స్థితికి చేరుకుంటారనమాట. ఇట్లాగ చేరటానికి మనం ఎన్నో దశలు దాటుకున్నాం. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక సీతాకోక చిలుక ఉంటది. అది ఫస్ట్ గుడ్డు పెట్టిన తర్వాత దానిలో నుంచి ఒక గొంగళి పురుగు వస్తుంది అనమాట. గొంగళి పురుగు స్థితి ఏంటి? అది ఒక తినటం ఒక్కటే దాని పని. ఎప్పుడు ఆకులన్నీ తినేస్తూ ఉంటది. దానికి ఆ సమయంలో ఆ గొంగళి పురుగుకి ఇంకా అసలు ఏమీ పట్టదనమాట. ఆ తర్వాత నుంచి అది ఒక దాని చుట్టూతో ఒక గూడు కట్టుకొని ఒక 40 రోజుల పాటు అది ఆ గూట్లోనే ఉంటది. దాన్ని గనక మనము ధ్యాన స్థితిగా గనక మనం పోల్చుకున్నామంటే ఆ 40 రోజుల తర్వాత అది ఒక అందమైన సీతాకోకచిలుకగా మారి వెళ్తది. మనము మన ఇంట్లోకి ఒక గొంగళి పురుగు వస్తే మనం ఒక పుల్ల తీసుకొని దాన్ని తీసి బయట పారేస్తాం. అదే ఒక సీతాకోకచిలుక మన ఇంటికి వస్తే దాన్ని పట్టుకోవాలని మనం తపన పడతాం. అట్లాగే ఒక చాలకుడు స్థితిని ఆ గొంగళి పురుగు స్థితితో కనుక పోల్చుకున్నామంటే చాలకుడు స్థితిలో ఉన్నప్పుడు ఏంటంటే మనమే అందరి దగ్గరికి వెళ్తాము. నా సమస్యకి పరిష్కారం ఏంటి, నాకేమన్నా దారి చూపించండి, నాకు ఈ కష్టం ఉంది, మీరేమన్నా సహాయం చేయండి అనేసి. అలాంటి స్థితి నుంచి శాసనుడి స్థితి అంటే ఇప్పుడు ఒక గొంగళ పురుగు వస్తే మనం ఏ విధంగా సీతాకోకచిలుక వస్తే ఏ విధంగా దాన్ని పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నాం, అట్లాగే ఒక గ్రేట్ మాస్టర్ ఎవరైనా మన ఊరికి క్లాస్ చెప్పడానికి వస్తే మనందరం వెళ్తాం అది వినటానికి. ఆ సార్ వచ్చారు, ఒక మేడం వచ్చారు, మన క్లాస్ విందాం అనేసి. అంటే అది ఎట్లా అయితే గొంగళి పురుగు స్థితి నుంచి సీతాకోకచిలుకగా మారటానికి ఎన్ని దశలు దాటుకొని వచ్చిందో మనం కూడా ఏంటంటే ఒక చాలకుడు స్థితి నుంచి శాసనుడు లాగా అంటే అందరూ మనల్నే మనం చేసే పనే ఆచరించేటట్లు, మనం చెప్పే మాట శాసనంలాగా పాటించేటట్లు ఆ స్థితికి చేరుకుంటాం అన్నమాట. ఇన్ని దశలు దాటుకొని వస్తాం ఇలా ఈ ఇక్కడ దాకా రావాలంటే గనుక. అంటే దీనికి ఎంతో మనకి సాధన అనేది కావాలి. ప్రతిదీ గ్రహించుకోవాలి. ఇతరులు ఏం చెప్పినా గాని విని దానిలో ఉన్నటువంటి నీతి, మంచి తెలుసుకొని వాటిని మనం సాధన చేసి వాటిని గ్రహించుకొని ఆ బోధన చేసి చివరికి మనము ఈ శాసనుడి స్థాయికి వస్తాం అన్నమాట. అయితే ఏంటంటే మనకి ఈ చాలకుడు నుంచి సాధకుడు దాకా వచ్చే వరకు ఏంటంటే మొదటి 3 చక్రాల మీదే ఉంటాయన్నమాట మన జన్మలన్నీ గూడా. అప్పుడు ఏంటంటే మనం ఒక బోధనా స్థాయికి ఎదిగాము అనంటే గనక మనకప్పుడు మూలాధార, మణిపూరక, స్వాధిష్టాన ఈ 3 చక్రాలు దాటుకొని అనాహత స్థితికి వస్తామన్నమాట. అప్పటి వరకి మనం ఆ చక్రా స్థితిలోనే ఉంటాం గాబట్టి వాటికి సంబంధించినటువంటి అనారోగ్యాలే మనకు వస్తా ఉంటాయన్నమాట. ఆ తర్వాత నుంచి మనకి ఈ ఈ స్థితికి వచ్చాము అంటే మనం బోధన స్థితికి అట్లాగా వచ్చాము అంటే గనక ధ్యానం చేసే స్థితికి, బోధన చేసే స్థితికి వచ్చామంటే మనకి అప్పటికి ఒక 250, 300 జన్మలు అయిపోయి ఉంటాం అన్నమాట. అంటే మన ఆ మొదటి 3 చక్రాలు దాటుకొని అనాహత చక్ర స్థితి దాకా వచ్చి ఇప్పుడు విశుద్ధ ఆజ్ఞా చక్ర స్థితికి వచ్చామంటే గనక శాసనుడి స్థాయికి చేరుకుంటాం మనం ఆటోమేటిక్ గా. అంటే అప్పుడే మనకి ఆ దివ్య నేత్రం అనేది తెలుసుకోవటము ఇవన్నీ ఆ జ్ఞానం అనేది తీసుకోవటము జరుగుతుంది కాబట్టి మనము ఆ స్థితికి రాగలుగుతాం అన్నమాట. కాబట్టి ఏంటంటే మనము మన జీవితాన్ని ఎంతగా మన కోసంగా మనం ఉపయోగించుకుంటామో మనకి మన ఉన్నత లోకాలకి వెళ్ళటానికి మనకు అంత బాగా అవకాశంగా ఉంటదన్నమాట. మన ఆత్మ యొక్క ఎదుగుదల, ఆత్మ యొక్క చైతన్యము ఎంత బాగా ఉండాలనేది మన మీదే ఆధారపడి ఉంటుంది. మన సమయాన్ని మనం ఏ విధంగా కేటాయించుకోవాలి. ఊరికే ఒక చాలకుడిలాగా ఒక సినిమాలు, షికార్లు ఈ పనికిరాని వాటి కోసం మన సమయాన్ని మనం కేటాయించుకోవాలా? లేకపోతే ఒక సాధకుడి స్థితిలోకి వచ్చేసి మనము సాధన చేసి, ధ్యాన సాధన చేసి ఇట్లాగా ఇవన్నీ ఈ జ్ఞానం నేర్చుకోవాలనేది కూడా మన మీదే ఆధారపడి ఉంటదన్నమాట. అంటే ఇప్పుడు మనము ఇక్కడికి ఈ ఈ క్లాసులు ఇవన్నీ వినేదాకా మనం వచ్చాము అనంటే మనకి చాలకుడి స్థితి అయిపోయింది, శ్రవణుడి స్థితి అయిపోయింది, గ్రాహకుడి స్థితి అయిపోయి మనందరం ఇప్పుడు ఇక్కడ సాధన చేస్తూ ఉన్నాం అన్నమాట. సాధన చేస్తూ ఉన్నాము, అవకాశంగా ఉంటే బోధన కూడా చేస్తూ ఉన్నాం అన్నమాట. ఇంకా ఇట్లాగే మనం ఈ సాధన అనేది ఇంకా ఎక్కువగా చేసి ఏదైతే మనం ఆ సత్యవాక్కుల్ని చెప్పిందే మనం ఆచరిస్తూ గనక ఉన్నామంటే గనక ఒక 5-6 సంవత్సరాలు అలా చేస్తే శాసనుడి స్థితికి కూడా వెళ్ళిపోతాం అన్నమాట. శాసనుడి స్థితికి వెళ్ళటం అంటే ఏంటంటే
ఒక ఆత్మ భూమి మీద నుంచి ఉన్నత స్థాయికి, ఉన్నత లోకాలకి వెళ్ళటానికి చేసేటువంటి ప్రయాణం అన్నమాట ఇదంతా కూడా. చాలకుడి నుంచి శాసనుడు అంటే అన్నమాట. ఇంకా మరలా మరలా తిరిగి ఈ భూమి మీదకే కాకుండా నెక్స్ట్ జన్మలన్నీ కూడా మనకి ఉన్నత లోకాల్లోకి మన ప్రయాణం సాగించే విధంగా ఉంటదన్నమాట. మనం శాసనుడి స్థితికి చేరుకున్నామంటే. అర్థమైందండి?